పూజా ధ్యానం గురించి శిష్యుడు అడిగిన ప్రశ్నలకు బ్రహ్మానంద స్వామి సమాధానాలు. శిష్యుడు: పూజా ధ్యానం, బ్రహ్మచర్యం, స్వాధ్యాయం అనే సాధనాంశాలను గురించి మీరు ఇంతకు మునుపు తెలిపే ఉన్నారు. అయినా మరొక మారు పూజ అంటే ఏమిటో సెలవీయండి స్వామి. బ్రహ్మానంద స్వామి: పూజ అంటే బాహ్యోపచారాలతో కూడుకున్న ఆరాధన కావచ్చు, మానసికంగా ఆరాధించడమూ కావచ్చు. అయితే పూజలో కొన్ని బాహ్యోపచారాలు అవసరం. వాటిని యథావిధిగా సకాలంలో సమకూర్చుకోవడం కష్టం కూడా. మానసికమైన ఆరాధన, అదే మానసిక పూజ అయితే ఎంతో అనుకూలంగా ఉంటుంది. పూజా విధానంలో లాగానే ఇష్టదేవతకు అర్పించే ధూపదీప నైవేద్యాదులను మానసికంగా అర్పించి ఆరాధించిన పిదప ధ్యానం చేయాలి. మానసికంగా జపం చేయాలి. మానసిక జపం చేసేటప్పుడు పెదవులను ఏమాత్రం కదల్చక మంత్రాన్ని జపించాలి. మామూలు జపంలో మంత్రం పైకి వినబడకుండా ఉచ్చరించవలసి ఉంటుంది. దీనినే ఉపాంశు జపం అంటారు. కనుక పెదవుల కదలిక తప్పదు. ధ్యాన స్థితిలో నీ ఇష్టదేవత అంతటా వెలుగులు చిమ్ముతూ దేదీప్యమానంగా దర్శనం ఇస్తున్నట్లు భావించాలి. అంతేకాక ఇష్టదేవత సజీవంగా నీ ముందు ప్రత్యక్షమైనట్లు అనుకోవాలి. అలా అనుకుని ధ్యానం కొనసాగిస్తూ ఉంటే ఆ రూపం క్రమంగా మసగవేసిపోయి ఆ వెలుగుల్లో లీనమైపోతుంది. ఆ తరువాత పరమాత్మ చేరువవుతున్నట్లు భాసిస్తుంది. క్రమంగా జ్ఞానదృష్టి నీలో వికసించగానే పరమాత్మని సాక్షాత్కారమే కలుగుతుంది. అప్పుడు ఆ లోకమే వేరు, అదో అద్భుత లోకం. కళ్ళ ముందు కనిపించే ప్రపంచం దాని ముందు గడ్డిపూచకు కొరకాదు. మనసంతా లీనమైపోతుంది. అప్పుడు వికల్ప సమాధి స్థితిని పొందుతావు. ఆ తరువాత నిర్వికల్ప సమాధి స్థితి అనుభూతి అఖండ ఐక్యానుభవం అన్నమాట. ఈ అనుభవం వర్ణనాతీతం, ఊహకు కూడా అందదు. దీన్నే అపరోక్షానుభూతి అంటారు. అది అఖండం, అనంతం, అప్రమేయం, అద్వితీయం. ఈ స్థితిని చేరుకున్నాక సాధకుడు ఈ మిథ్యా ప్రపంచానికి మనసును అంత తేలికగా దింపలేడు. ఇది ద్వైతాద్వైతాల రెండిటికీ అతీతమైంది. ఈ స్థితిని చేరుకున్న కొందరు శరీరాన్ని నిరంతర ఆత్మానుభూతికి ఆటంకంగా పరిగణించి సమాధి స్థితిలోనే దాన్ని త్యజిస్తారు. కుండ పగలగొట్టు సామెతలా. ఈ పరమాత్మానుభూతి ఎలా ఉంటుందో తెలుపుతూ శ్రీరామకృష్ణులు ఒక చక్కని దృష్టాంతం చెప్పేవారు. కొన్ని నీటి కడవలు ఉన్నాయనుకోండి. వాటన్నిటిలోనూ సూర్యుడు ప్రతిబింబిస్తున్నాడనుకుందాం. ఒక్కొక్క కడవను పగలగొడుతూ పోతే మిగిలిన వాటిలో ప్రతిబింబిస్తూ ఉంటాడు. చివరి కడవను కూడా పగలగొట్టినప్పుడు ఇక మిగిలేది సూర్యుడే కదా. అదేవిధంగా స్వయం జ్యోతి రూపుడైన పరమాత్మ మనసు, బుద్ధి అనే కడవల్లో ప్రతిబింబిస్తూ ఉన్నాడు. ఒకదాని వెంట ఒకటిగా ఆ కడవలను పగులగొడుతూ వెళ్ళు. అంటే బాహ్యస్మృతిని, సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరాన్ని దాటిపోవాలి. అప్పుడు సవికల్ప సమాధి స్థితి ఏర్పడుతుంది. ఆ స్థితి కలిగితేనే భగవంతుని దర్శించగలుగుతావు. కానీ ఇక్కడ ద్వైతభావం ఉంటుంది. అంటే అహం అనే భావన అన్నమాట. ఆ అహంకారం అనే కడవను కూడా పగలగొట్టావనుకో, అప్పుడు మిగిలేది ఏమిటి? బ్రహ్మం ఒక్కటే. అప్పుడిక చూసేవారెవరు? చూడబడే పదార్థం ఏమిటి? వర్ణింపబడేది ఏది? ఆలోచించు.